మేము స్టోర్ లాంచ్ చేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఎవ్రీడే అట్లీస్ట్ ఒక్క కస్టమర్ దగ్గర నుంచైనా ఒక కామన్ క్వశ్చన్ వింటూ ఉంటాము. అసలు గోల్డ్‌లో లాగా గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ అనేది దీనిలో ఎందుకు బైఫర్కేషన్ ఇవ్వరు అని చెప్పేసి. టు నో మోర్ అబౌట్ దిస్, వాచ్ దిస్ రీల్. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ నెక్లెస్‌లో 10 గ్రామ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఈ 10 గ్రామ్స్ అంటే 50 క్యారెట్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అన్నట్టనమాట. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆన్ అన్ యావరేజ్‌గా మనకు రూబీస్, ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ ఇవి మోస్ట్లీ వాడే స్టోన్స్ కాబట్టి ఆన్ అన్ యావరేజ్‌గా పర్ క్యారెట్ 100, 120 పెట్టుకున్నా కానీ 50 క్యారెట్స్‌కి 5000 రూపీస్ అవుతుంది. అదే సిల్వర్ కూడా ఒక 10 గ్రామ్స్ లెక్క పెట్టుకుంటే 2500 రూపీస్ సిల్వర్కి అవుతుంది. ఇంకో 2500 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ అవుతాయి ఆన్ అన్ యావరేజ్గా చెప్తున్నాను. సో సిల్వర్ అండ్ స్టోన్స్ కాస్ట్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ సిల్వర్ నెక్లెస్లో. దీనివల్ల ఎంటైర్ సప్లై చైన్లో రైట్ ఫ్రమ్ వర్కర్స్ దగ్గర నుంచి రీటైలర్స్ వరకు ఎక్కడ కూడా దీని బైఫర్కేషన్ అనేది దొరకదు అనమాట. సేమ్ లైక్ గోల్డ్, బికాస్ రెండు అనేవి సేమ్ ప్రైస్ కాబట్టి. అందుకని మేము కూడా ఎవ్వరికి కూడా బైఫర్కేషన్ ఇవ్వడం చాలా కష్టం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ కమెంట్ బిలో.